మెడికల్ రిప్రజెంటేటివ్ ట్రైనింగ్ తీసుకోవాలి అంటే ఖర్చు ఎంత అవుతుంది, ఎక్కడ తీసుకోవాలి అని చెప్పేసి కొంతమంది క్వశ్చన్స్ అడగడం జరిగింది. అలా ఏమీ ఉండదండి. మెడికల్ రిప్రజెంటేటివ్ ట్రైనింగ్ అనేది కంపెనీ వాళ్ళే ఇస్తారు అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీకు ₹1 ఖర్చు ఉండదు. మరి ఎలా అంటే, మీరు జాబ్ వేకెన్సీ ఉంది అన్నప్పుడు మేనేజర్ కి కాల్ చేస్తారు, ఇంటర్వ్యూ అవుతుంది. దాని తర్వాత ఇంకా 2 రౌండ్స్ కూడా ఇక కంపెనీ మీద డిపెండ్ అవుతుంది. ఇంటర్వ్యూస్ అన్ని అయిపోయిన తర్వాత మీరు సెలెక్ట్ అయిపోతే మీకు కంపెనీ నుంచి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళే. కంపెనీ మీద డిపెండ్ అవుతుంది. కొంతమంది 3 days ఇవ్వచ్చు, 15 days దాకా కూడా ఇవ్వచ్చు. బట్ అక్కడ మీకు హోటల్ ఇస్తారు, రూమ్ ఇచ్చేస్తారు, మీకు ఫుడ్ ఇచ్చేస్తారు, 3 పూటల భోజనం, 2-3 పూటల స్నాక్స్, టీ, కాఫీ, A to Z మీకు అయ్యే ప్రతి ఒక్క రూపాయి ఖర్చు వాళ్ళే చూసుకుంటారు. అండ్ రావడానికి వెళ్ళడానికి అయ్యే ఖర్చులు కూడా మీకు అలవెన్స్ లో తర్వాత వచ్చేస్తా ఉంటాయి అన్ని. సో బయట మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అటు ఇటు మోసపోయి డబ్బు లాగం చేసుకోవాల్సిన అవసరము లేదు. మీరు చేయాల్సింది ఒక్కటే, మీరు ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకొకటి, బయట ట్రైనింగ్ ఇస్తున్నారేమో మేబీ, బట్ అక్కడ మీకు గట్టి ట్రైనింగ్ ఎందుకు రాదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ డివిజన్ లో జాయిన్ అవుతున్నారో మీకే తెలియదు. ఎన్ని వేకెన్సీస్ పడతా ఉంటాయి, మీరు దేంట్లో సెలెక్ట్ అవుతారో మీకే తెలియదు. సో మరి ట్రైనింగ్ ఏమని తీసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు గైనిక్ డివిజన్ లో జాయిన్ అవ్వబోతున్నారు అనుకుందాం. ఆ కంపెనీ ఏం చేస్తుంది, ఈ అబ్బాయి గైనిక్ డివిజన్ కాబట్టి రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరు? క్వాలిఫైడ్ డాక్టర్స్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొకటి, లేదా మీరు రెస్పిరేటరీ వెళ్తున్నారు, రెస్పిరేటరీ సిస్టమ్. సో 11 బాడీ సిస్టమ్స్ లో మీరు ఏ డివిజన్ కి వెళ్తున్నారో, మీ ప్రోడక్ట్స్ ఏ సిస్టమ్ కి సంబంధించింది అనే దాని మీద ఎన్ని సిస్టమ్స్ కవర్ చేయాలి అనేది కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ లో చేపిస్తారు. మీరు బయట ట్రైనింగ్ తీసుకున్నా కూడా మీకు ఇంత డీటెయిల్ గా ట్రైనింగ్ దొరక్కపోవచ్చు. ఓకేనా? మేబీ బేసిక్ డీటెయిల్స్ వాళ్ళు చెప్తారేమో, ప్రైమరీ ఆర్డర్ ఏంటి, సెకండరీ ఆర్డర్ ఏంటి, డీటెయిలింగ్ ఎలా చేయాలి, ఇలా చాలా విషయాలు చెప్తారేమో. అవి మీకు ఇంటర్నెట్ లో కూడా దొరికిపోతాయి. సో నేను చెప్పేది ఒక్కటే, ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవడం కంటే కంపెనీ ట్రైనింగ్ తీసుకోవడమే బెటర్. సో మంచిగా ప్రిపేర్ అయిపోండి. ఇంటర్వ్యూ గురించి అప్డేట్స్ కూడా ఇవ్వబోతున్నాము. ఎక్కడెక్కడ జాబ్ వేకెన్సీ వచ్చింది ఏంటి అని చెప్పేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటేనే వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాదు చూసుకుందాంలే నిమ్మలంగా అంటే, నేను వీడియో పెట్టిన 2-3 రోజులకు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎవడో జాబ్ కూడా కొట్టిస్తాడు ఆ లోపు. ఓకే, థ్యాంక్ యూ.